హాయ్ ఫ్రెండ్స్, అందరికి దీపావళి శుభాకాంక్షలు. ఇవన్నీ మనం ఓన్గా తయారు చేసుకున్నాం అనమాట. సుంచిబుడ్డి, అలాగే ఇది వచ్చేసి డిస్కు, మందారం, వెన్నముద్ద, పెన్సిల్స్ వచ్చేసి 2 కలర్స్ అని చెప్పాను కదా, గ్రీన్, రెడ్. సో ఇప్పుడైతే కాల్చబోతున్నా. పెర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది ఏంటి అనేది చూపిస్తాను అనమాట. అంటే ఎట్లా కాలుతుంది ఏందనేది. బాగా కాలుతాయి, చూద్దాం. మీకు చూపించాలని చెప్పేసి దీని పనితనం ఎట్లా ఉంటాయి. సో బయట మనం ఎక్కువ డబ్బులు తగలేసుకునే దానికంటే మీరు ఈ కాల విధానం చూసి మీరు కూడా నెక్స్ట్ ఇయర్ ఇవే ఓన్గా తయారు చేసుకోవడానికి ప్రిపేర్ కాండి. అంత బాగా కాలుతాయి. ఎందుకంటే అంత కాన్ఫిడెంట్గా చెప్తా, ఇవి చాలా అంటే ఎక్సలెంట్ కాలుతాయి. ఒకసారి కాలిన తర్వాత మీరు చూసారంటే అది అంటుకుంది. ఫస్ట్ వెనమద్దు కాలుస్తున్నా. ఇది దొడ్డి పేపర్ గట్రా స్టార్టింగ్ కొంచెం టైం పడుతుంది. అది మామూలు మన పేపర్లో అనుకున్నా తొందరగా కాలుతుంది. సో వెయిట్ చేయాలి. యాక్చువల్లీ ఇవి కూడా మనం ఓన్గా తయారు చేసుకోవచ్చు అండి. సో నాకు టైం లేక చూపించలేకపోయినా కానీ చూపిస్తా అవి కూడా మీకు నెక్స్ట్ వీడియోలో. చూసారా ఎట్లా వస్తుందా వెనమద్దులో సురుక్ మండే అనమాట. చెట్లు అంటది. ఇది వెనమద్దులు దానికి స్పెషల్ అనమాట. చూడండి ఎట్లా ముత్యాల వెనమద్దు ఎందుకు అంటారంటే ఈ స్పార్కులు చూసారు వైట్కి ఎట్లా పారుతుందా, ఇది యాక్చువల్ ముద్దలో పడుతుంది అనమాట కింద. అవ్వండి అందుకే దీనికి ముత్యాల వెనముద్ద అంటారు. కానీ బాగా కాలుతున్నాయి కూడా, చిమ్ముతుంది సడన్గా. ఎవరు కింద ఎట్లా పడుతున్నాయి స్పార్కులు చూస్తున్నారు కింద. ఓకే, నెక్స్ట్ చేతిలోనే కాలుస్తా సుచ్చిబుడ్డే. చూద్దాం ఇది ఎట్లా ఉంటుందా. ఓకేనా? ఆడుతూ పాడుతూ కాదు ఇది అంత ఎక్సలెంట్ కాలుతుందిగా, చేతిలో కాలుస్తుందా. అది ఇంత పంటన. నెక్స్ట్ వచ్చేసి డిస్క్ కాలుస్తున్నా. ఇది చూడదు ఎట్లా ఉంటుందో. డిస్క్ హైట్ చూపించారు. అది బెలక్ కాలుతున్నాయి. నెక్స్ట్ అది అందుకో లాస్ట్లో మందార. ఇది పైకి వెళ్తా చూడండి. మందార దాని మీద డిఫరెంట్ చూస్తున్నారా. ఇది మొత్తం కంప్లీట్గా ఎగురుతుంది, అది బయటకు వచ్చింది. డిస్క్ మందార గదే తేడా అనమాట. రెడ్ కలర్ పెన్సిల్. ఇవి పెద్ద గొట్టాలు అనుకో మళ్ళీ కాలుతాయి. చిన్న చిన్న గొట్టాలు అవడం వల్ల మందు సరిగ్గా దట్టించక రెడ్ కలర్ పెన్సిల్ చూసారు కదా, రెడ్ కలర్లో వస్తుంది. పెన్సిల్స్ రెడ్ కలర్ అన్నీ కూడా బాగానే కాలుతున్నాయి. చుట్టూ బాగుంది. నెక్స్ట్ వచ్చేసి చుట్టూ బాంబు కాలుస్తున్నా. అరే ఇది సరి కనబడతలేదా అట్లా. పెన్సిల్ రెడ్ కలర్. ఇది బాగా కాలుతుంది. గ్యాప్ రాకుండా కాలుతుంది. కానీ కంప్లీట్గా పెద్ద గుర్తు బాగుంది. అదే ఇవి పెద్ద గొట్టాలనుకో కొంచెం పర్ఫెక్ట్గా వస్తాయి. సో నెక్స్ట్ వీడియోలో మాత్రం ఈ వెనమద్దులు తీసి వచ్చినట్లు గొట్టాలు ఎట్లా చేసుకోవడం కూడా చూపిస్తాను. చూడండి. యాక్చువల్ టైం బ్లాక్ చేయలేకపోయినా అందులో బాగా దగ్గు కూడా వచ్చింది. 2 రోజుల నుంచి అస్సలు హెల్త్ కూడా సరే కోఆపరేట్ చేయలేదు అనమాట. చూడండి ఇది వచ్చేసి రెడ్ కలర్ పెన్సిల్. ఇంకేమైనా ఉన్నాయా చూడండి.
ఇంట్లో అందుకే ఎక్కువ వేసుకోమా ఇంట్లో. అది మరి అక్కడ మర్చారు కదా. మందార మందార హైట్లో తీయే ఇట్లా హైట్కి రావాలా. ఇదంతా ఇది అవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, 1000 వాళ్ళ కాలుస్తున్నా. చూద్దాం ఎట్లా కాలుతుంది ఏంది అనేది. నా ఓన్గా 1000 వాళ్ళ కాలుస్తున్నా. చూద్దాం ఎట్లా కాలుతుంది ఏంటి, బ్రాండ్లు బట్టి ఎట్లా తేడా ఏంటి అనేది. ఓకేనా, డన్. కట్టడం పేపర్లో ఉందా? తౌజండ్ వాళ్ళ ఎంత ఉంది రావు, నా నైట్ ఉన్నట్టు ఉందా? నా భుజం కాడ వరకు ఉందా? ఎట్లా ఉంది 1000 వాళ్ళ? తుక్కు తుక్కు రేగింది. నెక్స్ట్ ఉరుకు. చూడు ఎట్లా చెట్పట్ల అవుతారు చూసినావా? లేదు ఇది చూడు ఎట్లా కాలుతుందో.